ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావను. యోహాను సువార్త 18:23. యేసయ్యను బంధించిన తర్వాత ప్రధాన యాజకుడు యేసయ్య బోధ గురించి ఆయన శిష్యుల గురించి అడుగుతాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నేను రహస్యంగా ఏది కూడా బోధించలేదు కదా, నేనేం చెప్పానో విన్నవారికి తెలియదా? యూదులందరూ కూడుకొని వచ్చే సమాజ మందిరంలో, దేవాలయంలో కూడా నేను బోధించా, ఇంకా నన్ను అడుగుతున్నావు నా బోధ గురించి అని అనగానే అక్కడ ఉన్న బంట్రొత్తుల్లో ఒకడు, ప్రధాన యాజకులతో ఇలాగేనా మాట్లాడేది అని అరిచేతులతో యేసయ్యను కొడతాడు. అప్పుడు యేసయ్య మొహమాటం లేకుండా, భయం లేకుండా, ఇప్పుడు నేను చెప్పిన దానిలో కాని మాట ఏదైనా ఉందా? ఉంటే అదేంటో చెప్పు, ఒకవేళ లేని ఎడలా నన్ను ఎందుకు కొడుతున్నావు అని అంటాడు. మన తప్పేమీ లేకపోతేనే ఇంత డేర్గా మాట్లాడగలుగుతాం. కానీ కొందరు తప్పును సమర్థించుకోవడానికి కూడా అలా మాట్లాడతారు. వారికి తెలియని విషయం ఏంటంటే వారి మాటలతోనే వారు దొరికిపోతారు, యోధాలాగా. మరి నువ్వు ఏ కోవకు చెంది ఉన్నావు? యేసయ్య కోవక లేక ఇస్కరియోతు యోధా కోవక? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.